డాక్టర్ గారు వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ లో వీక్నెస్ వస్తుందా? కష్టపడి పని చేయలేమా? వాసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటే ఏరైనా సెక్స్ లో బలహీనత రాదు. ఎంత కష్టమైన పని అయినా చేయొచ్చు, ఎంత బరువులైనా మోయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాసెక్టమీ ఏంటండి? వెరీ సింపుల్ ఆపరేషన్ అండి. టెస్టిస్ నుంచి వీరికణాలు తయారవుతాయి. ఆ తయారైన వీరికణాలు ఎపిడిడిమిస్లోకి వస్తాయి. ఎపిడిడిమిస్ నుంచి అక్కడి నుంచి వాస్ డిఫరెన్స్ అనే గొట్టం తయారై గొట్టంలో నుంచి వీరికణాలు ప్రయాణిస్తాయి. ఆ వీరికణాలు నిదానంగా వచ్చి శుక్రకోశాలు చేరుతాయి. శుక్రకోశాల నుంచి మూత్రనాళాలకు వస్తాయి. మూత్రనాళ నుంచి బయటకు వస్తాయి. అంతే. ఈ వచ్చే గొట్టం ఉండే గొట్టం దట్ ఓన్లీ ట్యూబ్, ఆ ట్యూబ్ మధ్యకి కట్ చేస్తాం. నీళ్ళ గొట్టాన్ని మధ్యలో కట్ చేస్తే నీళ్లు వెళ్లకుండా ఆగిపోయినట్లుగానే కట్టి రెండు కొసలు మూడేసేస్తాం. మూడేస్తే ఇంక వీరికణాలు ప్రయాణించం. అంతే. దాని చేయడం వల్ల ఏ రకంగా నా సెక్స్ బలహీనత వస్తుంది? ఎలాగైతే ట్యూబెక్టివ్లో బలహీనత ఎలా రాదో ఆరు ఇక్కడ బలహీనత రాదు, సెక్స్ బలహీనత రాదు. మామూలు పనులు చేసుకోవచ్చు, ఏ రకమైన నష్టం జరగదు. అంచేత ఏం భయం అవసరం లేదు. నిర్భయంగా వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. దానికి ఎటువంటి జాగ్రత్త తీసుకోవసం లేదు. సెక్స్లో మామూలు పాల్గొవచ్చు. అసలు వాసెక్టమీ చేయించుకున్న నెక్స్ట్ డే నుంచే కావాలంటే సెక్స్లో పాల్గొవచ్చు. వెంటనే వీరికణాలన్నీ మొత్తం శుక్రకోశాలు చేరిపోయిన వీరికణాలు ఉంటాయి కదా, ఆ వీరికణాలు వెంటనే ఎంటీ అయిపోవు, ఇంకా కొంతకాలం ఉంటాయి అక్కడ. అందుకని ఏం చేయమంటామంటే కనీసం 10 to 15 ఇజాక్యులేషన్స్ అయ్యే వరకు కండోమ్ వాడమంటాం. కండోమ్ వాడుకోవచ్చు. వాసెక్టమీ ఆపరేషన్ నెక్స్ట్ డే నుంచే కండోమ్ వాడుకుంటూ శుభ్రంగా సెక్స్లో పాల్గొవచ్చు. ఏమీ అవుతుంది. మామూలుగా అయితే నెల 10 రోజులు కండోమ్ వాడడం చెబుతాం. ఎందుకంటే ఎంత ఎక్కువ కొద్దిగా మిగిలినా గర్భం రాకుండా ఉండడం కోసం. తర్వాత ఒకసారి మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేసి వీర్యం పరీక్ష చూసి దాంట్లో ఏ రకం స్పెరడ్ లేవు, అసలు వీరికణాలు లేవు నుంచి ఏం లేకుండా మామూలుగా సెక్స్లో పాల్గొచ్చు.